కార్తీక పౌర్ణమి వేళ శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో గోదావరి, కృష్ణ, సాగర తీరాలు మారుమోగుతున్నాయి. రాజమండ్రి గోదావరి తీరంలో భక్తులతో కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పుష్కర ఘట్, కోటిలింగాల ఘట్, మార్కండేయ స్వామి ఘట్, గౌతమి ఘట్, సరస్వతి ఘట్లలో భారీ ఎత్తున భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శివనామస్మరణ చేస్తూ మహిళలు దీపారాధన చేస్తున్నారు. విశాఖ సాగర తీరం, బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరంలో భక్తుల పుణ్యస్నానాలు చేస్తున్నారు. పవిత్రమైన రోజు కావడంతో ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పంచారామాలైన ద్రాక్షారామంలో భీమేశ్వరాలయం, సామర్లకోటలోని భీమేశ్వరాలయాల్లో భక్తులు బారులు తీరారు. గుంటూరు జిల్లా అమరావతిలో అమరేశ్వర స్వామి భక్తులు దర్శించుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి శ్రీరామూర్తి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీరామూర్తి. యామిని, ఈరోజు కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన పుణ్యదినం. ఈ కార్తీక మాసంలో ఈ పౌర్ణమి రోజున భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో దీపారాధన కార్యక్రమాలు, పూజలు ప్రత్యేకించి చేస్తుంటారు. అయితే ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా దీపారాధన చేసినట్లయితే ఏడాది పొడవునా కూడా సుఖ సంతాలతో కుటుంబం ఉంటుందని చెప్పేసి, ఆ సంవత్సరంలో జరిగిన పాపాలు ఏమైనా ఉన్నా పౌర్ణమి రోజు దీపం కనుక వెలిగించుకున్నట్లయితే 365 ఒత్తులతో కూడిన దీపం వెలిగించుకున్నట్లయితే మొత్తం పాపాలన్నీ పోతాయని కూడా భక్తుల నమ్మకం. ఈరోజు వేకుజాము నుంచి కూడా గోదావరి, కృష్ణ, అలాగే కొన్ని సాగర్ తీరాల్లో కూడా అనేక ప్రాంతాల్లో భక్తులు వేకుజాము నుంచి కూడా పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి పూజలు ప్రత్యేకించి చేసుకున్నారు. ఈరోజు నోములు కూడా సాయంత్రం జరుపుకుంటారు. వేళ జ్వాలాతారణం కూడా చేస్తుంటారు. అయితే ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మహిళలు ముఖ్యంగా ఉపవాసం కూడా ఉంటారు. ఉపవాసం ఉండిన సాయంత్రం నోములు చేస్తుంటారు. అయితే ఈ కార్తీక మాసంలో ఇది పరమ పుణ్యదినంగా ఈ కార్తీక పౌర్ణమిని భావిస్తారు. అయితే ఆలయాల్లో వచ్చేటప్పటికి కృత్తికా నక్షత్రం పరంగా దీపారాధన చేస్తారు. అలాగే రేవుల్లో కానీ ఇంటి దగ్గర కానీ తిథి నక్షత్రం ద్వారా పూజలు చేసుకుంటున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఈ పుణ్య దినం రోజున చూసినట్లయితే మొత్తం గోదావరి తీరం అంతా కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శైవక్షేత్రాలన్నీ కూడా బారులు తీరి భక్తులు నిలబడి ఉన్న పరిస్థితి ఉంది. స్వామివారి దర్శనం కోసం అంటే పంచారామాల్లో ముఖ్యంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఈ పంచారామ కార్తీక మాసంలో ఈ పంచారామాలన్నీ కూడా ఇక్కడ అమరావతి, ఇక్కడ భీమవరం, అలాగే పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట మొత్తం ఈ శైవక్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ఉంది. అలాగే గోదావరి పుష్కర్ ఘాట్లన్నీ కూడా మొత్తం జనంతో, భక్తుల పుణ్యస్నానాలతో, అలాగే దీపారాధనతో కూడా వేకుజాము నుంచి కూడా సందడి చోటు చేస్తున్న పరిస్థితి. ఎక్కడ చూసినా ఈ ఆధ్యాత్మిక శోభ కనిపిస్తుంది. ఈరోజు కార్తీక పౌర్ణమి అంటే అసలు ప్రాశస్త్యం ఏంటి, ఈ రోజుని ఎందుకు అంత పరమ పుణ్యదినంగా భావిస్తారు, భక్తులు అంత భక్తి శ్రద్ధలతో ఎందుకు పూజలు చేస్తారనేది ఇక్కడ మనకి పనిశర్మ గారు ఉన్నారు, పుష్కర్ ఘాట్లో పురోహితులు గారు. చెప్పండి, ఏ విధంగా ఈ రోజు భక్తి శ్రద్ధలతోటి ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇవాళ శుక్రవారం కూడా ఈ జరుపుకుంటుంటారు. వేకుజాము నుండి కూడా వేల సంఖ్యలో జనం తరలి వస్తున్నారు. ఈరోజు ఏంటి ప్రాశస్త్యం? ఓం నమ శివాయ. ఇది కార్తీక మాసం యొక్క పౌర్ణమి విశిష్టత చాలా విశేషమైన రోజుగా పరిగణింపబడుతుంది. అందులోని కార్తీక మాసము పౌర్ణమి కృత్తికా నక్షత్రంలో ఉండడం చాలా విశేషమైనట్టుగా పరిగణపడుతుంది. కానీ వాళ్ళు భరణి నక్షత్రం కాబట్టి తత్కాల కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి కాలంగా ఈ కార్తీక పౌర్ణమి అనేటువంటిది అందులో భృగువాసరం అంటే శుక్రవారం నాడు ప్రారంభం అవడం, లక్ష్మీ స్థానంగా, లక్ష్మీ నిలయంగా కొలిచేటువంటి ఏదైతే ఉందో అదంతా కూడా శివుణ్ణి కూడా లక్ష్మీదేవి కొలుస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ ఐశ్వర్యం కోరేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఒక బిల్వదళాన్ని సమర్పించినట్లయితే కనుక త్రిదలం త్రిలాకారం త్రినేతంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అనేటువంటి శ్లోకాన్ని చెప్పుకొని స్వామివారికి ఈనెలు తగిలేటట్టుగా ఏదైతే కనుక స్వామివారికి బోర్లించి పెట్టినట్లయితే మోక్షం వస్తుంది. అదేవిధంగా ఈనెలు తగిలేలాగా తిరగవేసి పెట్టినట్లయితే కనుక ఐశ్వర్య సంపద కలుగుతుందని చెప్తూ ఉంటారు. అది శాస్త్ర నియమము. అదేవిధంగా ఈనాడు లక్ష్మీప్రదంగా తన ఏదైతే కనుక శుక్రవారం నాడు పరమేశ్వరుడికి చెల్లెలైనటువంటి లక్ష్మీదేవి స్వరూపంగా ఈరోజు శుక్రవారం నాడు పౌర్ణమి వచ్చింది. అదేవిధంగా ఈ కార్తీక పౌర్ణమి విశిష్టత ఏమిటంటే కనుక నదీ స్నానానికి చాలా మహత్యం ఉన్నది. ఈ నదిలో స్నానం చేసినట్లయితే కనుక ఎవరైతే కనుక జీవశక్తి పెంపొందించడమే కాకుండా పెంపొందింపబడమే కాకుండా
వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి, ఆరోగ్య సంపత్తి కూడా కలుగుతుంది. ఇది ఏ విధంగా అంటే కనుక ఈ సూర్యోదయాత్ పూర్వం మనకి పున్నమి చంద్రుడు పూర్తిగా ఉంటారు కాబట్టి ఆ పున్నమి చంద్రుడు పూర్తిగా నీటిలో వశం అయ్యి ఆ ఔషధ కళలన్నీ కూడా చంద్రుడి యొక్క 15 కళలు కూడా పూర్ణ కళలన్నీ కూడా ఈ నీటిలో నిక్షిప్తమై ఉంటాయి. కాబట్టి ఆ స్నానం చేయడం వల్ల అనేక రకాలైనటువంటిది ఆరోగ్యమైన అనారోగ్యం అంతా పారతోలి ఆరోగ్యాన్ని కలగజేస్తూ ఉంటుంది. అదేవిధంగా దీపం ప్రాముఖ్యత కలిగి ఉంది కార్తీక దీపం. ఈ కార్తీక దీపం అంటే బంజారం క్షేత్రాలు అయితేనేమి మన అరుణాచలంలో అయితేనే ఈనాడే కార్తీక దీపారాధన అనేటువంటి మహోత్సవంగా ఆ అరుణాచలంలో అయితే కొండపైన వెలిగించడం జరుగుతూ ఉంటుంది. చాలా విశేషమైన రోజుగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ కార్తీక దీపాలు ఎందుకు చేయాలి అనేటువంటిది సందేహాన్ని మనం నివృత్తి చేసుకోగలిగితే కనుక ముఖ్యంగా ఎవరైతే కనుక నిత్యం హిందువులు ఎవరైతే నిత్యం దీపం అది పెట్టుకుంటుంటారు కాబట్టి ఇంట్లో ఎప్పుడు కూడా ఆ దీపాలు ఒకసారి ఏదైనా వారికి అసౌచ్యం కలిగినప్పుడు కానీ ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కానీ ఒకవేళ వారు మరచిపోయినట్లయితే కనుక ఏదైనా దోషం కలిగితే కనుక ఆ దోషాన్ని పారదోలడం కోసం 365 రోజులు కూడా ఏదైతే కనుక 365 ఒత్తులను ఆ దీపంగా చేసుకుని ఈ 365 రోజుల్లో ఏ రోజైతే నేను తెలిసి ఏదైనా దీపం వెలిగించినట్లయితే కనుక లేదంటే కనుక మాకు ఏదైనా ఇబ్బంది కలిగినటువంటి ఉన్నా కూడా అన్నీ కూడా మాకు పాపాలు క్షయమైపోయి పుణ్యకర్మ కలగాలని చెప్పి నమస్కారం చేసుకుని పరమేశ్వర కార్తీక దామోదర నేను దీపాన్ని వెలిగిస్తున్నాను అని చెప్పి దీపాన్ని 365 దీపం వెలిగించుకుని నంది సమీపంలో కానీ వృక్ష సమీపంలో కానీ నదీ సమీపంలో కానీ వదిలిపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది కార్తీక పౌర్ణమి శుక్రవారం రావడం కూడా చాలా పుణ్యం అని చెప్పేసి కూడా పనిశర్మ గారు చెప్తున్న పరిస్థితి. మొత్తం ఈ కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని మొత్తం నదీ ప్రాంతాలన్నీ కూడా ఘాట్లన్నీ కూడా భక్తుల పుణ్యస్నానాలతో కిటకిటలాడుతున్నా కనిపిస్తున్నాయి. అలాగే శివాలయాలన్నీ కూడా భక్తులతో బారులు తీరి ఉన్నాయి. ఈరోజు అరుణాచలంలో కూడా కార్తీక దీపోత్సవం చేస్తారు. ఈ కార్యక్రమానికి కూడా చాలా పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు. అదేవిధంగా చూసినట్లయితే ఇళ్లల్లో ఈరోజు కార్తీక దీపాన్ని వెలిగించుకోవాలి అంటే ఏడాది పొడవునా వెలిగించుకోవడంలో ఎక్కడన్నా దోషం జరిగినట్లయితే ఈరోజు కార్తీక పౌర్ణమి రోజున ఈ కార్తీక దీపోత్సవం చేసినట్లయితే ఇళ్లలో ఉన్న దోషాలు కూడా అన్ని పోతాయని చెప్పేసి భక్తుల నమ్మకం. అదేవిధంగా చూసినట్లయితే ఏదైతే ఈ కాంతి ద్వారా వెలుగు వస్తుందో ఇది ఈ పౌర్ణమి నాడు చంద్రుడు కూడా పూర్తి వెలుగునిస్తాడు. ఇది తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుంది. దోషాలన్నీ పోతాయి, పాపాలన్నీ కూడా ఏమన్నా ఉంటే కూడా చేసుకుని తెలియకుండా జరిగినున్నా కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజున చేసుకునే పూజలు, హోమాలు, జ్వాలాతోరణం ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక శోభతో చేసుకునే కార్యక్రమాన్ని కూడా ఈ రోజుతోటి పుణ్యం సుఖశాంతులతో ఉండొచ్చు అని చెప్పేసి భక్తుల నమ్మకం. దీంతో ఏకూజాము నుంచి కూడా చాలా కుటుంబ సభ్యులు పిల్ల పాపలతో కలిపి గోదావరి రేవులకి రావడం, సాగర తీర ప్రాంతాలకు వెళ్ళడం, స్నానాలు ఆచరించడం, శైవక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు చేయటం, దీపారాధన చేయటం ఇటువంటి కార్యక్రమాలతో అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాల్లో కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఎక్కడికెక్కడే భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకుంటున్న పరిస్థితి కొనసాగుతోంది. ఇప్పటికీ ఉదయం 9 గంటలు కావస్తున్నప్పటికీ కూడా ఇంకా భక్తులు నది రేవులకి వస్తూనే ఉన్నారు. గోదావరి తీర ప్రాంతం అంతా కూడా శివనామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. యామిని, రైట్, థ్యాంక్ యూ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి విశాఖ నుంచి మా ప్రతినిధి